ప్రపంచంలోని రహస్యాలన్నీ తెలిసిన జ్ఞాని తన సొంత హృదయంలోని ప్రమాదాన్ని మాత్రం పసిగట్టలేకపోయాడు. ఇతరులకు 3000 సామెతలు చెప్పినవాడు తన జీవితంలో పాటించలేకపోయాడు. ఎంతటి విడ్డూరం! అందరి సమస్యలను పరిష్కరించిన సొలొమోను తన సమస్యల్లో తానే చిక్కుకుపోయాడు. ఆ పతనం ఒక్కరోజులో జరిగింది కాదు. అది నిదానంగా, తెలియకుండానే పాకిన విషం. దేవుడు స్పష్టంగా ద్వితీయోపదేశక కాండము 17:17లో తన హృదయము తొలగిపోకుండునట్లు అతడు అనేక స్త్రీలను వివాహము చేసుకొనకూడదు అని చెప్పారు. కాని సొలొమోను రాజకీయ వ్యూహం, పొలిటికల్ అలయన్స్ పేరుతో దేవుని మాటను పక్కన పెట్టాడు. ఫారో కుమార్తె మొదలుకుని మోయాబీయులు, అమ్మోనీయులు, ఏదోమీయులు, ఏకంగా 700 మంది భార్యలు, 300 మంది ఉపపత్నులు. మొదట్లో అది అధికారం కోసం చేసిన పెళ్లిళ్లే కావచ్చు, కాని రానురాను ఆ స్త్రీల ప్రేమలో పడి తన దేవుడైన యెహోవాను మర్చిపోయాడు. 1 రాజులు 11:1-2లో రాజైన సొలొమోను అనేకమంది పరస్త్రీలను మోహించి కామాతురత గలవాడై వారినుంచుకుని వచ్చెను. ఏ కొండమీదైతే దేవునికోసం అద్భుతమైన ఆలయాన్ని కట్టాడో దానికి ఎదురుగా ఉన్న కొండమీదే తన భార్యలను సంతోషపెట్టడానికి హేయమైన విగ్రహాలకు గుళ్లు కట్టించాడు. 2 సార్లు దేవుడు కనబడి హెచ్చరించినప్పటికీ వృద్ధాప్యంలో సొలొమోను బుద్ధి గతి తప్పింది. 1 రాజులు 11:4లో సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు త్రిప్పగా అతని హృదయము యెహోవా ఎడల యథార్థము కాకపోయెను. అయితే తండ్రి అయిన దావీదును బట్టి ఈ శిక్ష సొలొమోను కాలంలో కాకుండా అతని కుమారుని కాలంలో జరుగుతుందని దేవుడు చెప్పాడు. Download ShareChat.